పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ 1993-94 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 1993-94 బ్యాచ్ కి విద్యను బోధించిన ఉపాధ్యాయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 1993-1994 విద్యా సంవత్సరంలో అప్పన్నపేట పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు 32 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని వివిధ ప్రాంతాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు కలుసుకొని ఉపాధ్యాయులతో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చిన ఉపాధ్యాయులను పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. కేక్ కట్ చేసి ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేశారు. అనంతరం మెమోంటోలు బహుకరించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు మీడియాతో మాట్లాడారు. జడ్పీహెచ్ఎస్ అప్పన్నపేట పాఠశాలలో పూర్వ విద్యార్థుల యొక్క అపూర్వ సమ్మేళనం 1993-94 బ్యాచ్ పూర్వ విద్యార్థులందరూ కలిసి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీంట్లో వివిధ ప్లేసెస్లో పనిచేస్తున్నటువంటి విద్యార్థులందరూ ఇక్కడికి రావడం, ఒకరితో ఒకరు వాళ్ళ యొక్క జీవితాలను ఎలా వాళ్ళ యొక్క అభివృద్ధిని ఏ విధంగా ఉన్నదో అందరూ చర్చించుకోవడం, అలాగే మరి ఆ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరినీ ఘనంగా సన్మానించడం జరిగింది. మరి ఆ విద్యార్థులందరూ కూడా మంచి భవిష్యత్తు కలిగి ఉన్నారు. డిఫరెంట్ ఫీల్డ్స్లో సెటిల్ అయినారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, హెల్త్ డిపార్ట్మెంట్స్, ఇంకా డిఫరెంట్ ఫీల్డ్స్లో గవర్నమెంట్ సెక్టార్స్లో కూడా చాలామంది సెటిల్ అయి ఉన్నారు. సో ఇదంతా చాలా సంతోషమైనటువంటి విషయం. మిగతా వాళ్ళు కూడా డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళ యొక్క వ్యాపారంలో కానీ దాంట్లో చాలా అభివృద్ధి సాధించి మంచి జీవితాన్ని గడుపుతున్నారు. అది ఉపాధ్యాయులుగా మా అందరికీ చాలా గర్వకారణం. మరి మా పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఒక మంచి భవిష్యత్తును కలిగి ఉండి వాళ్ళ యొక్క పిల్లలకు కూడా మంచి భవిష్యత్తుని ఇవ్వాలని మా పాఠశాల తరఫున మేము ఆశిస్తూ ఉన్నాం. ఇక అందరూ వివిధ ప్లేసెస్ నుంచి వచ్చి ఎంతో శ్రమ కోర్చి ఇంతమంది విద్యార్థులు ఒకే చోట చేరడం, మరి వాళ్ళ యొక్క పూర్వ 30 సంవత్సరాల కింద జరిగినటువంటి వాటినన్నిటి కూడా నెమరేసుకోవడం జరిగింది. ఎంతో ఆనందించాల్సినటువంటి విషయం. సో ఈ విధంగా ఈ కార్యక్రమం మరి పాఠశాలలో జరగడం అనేది ఎంతో సంతోషమైనటువంటి విషయం. జడ్పీహెచ్ఎస్ అప్పన్నపేట స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనకు గెట్ టుగెదర్ పార్టీగా 93-94 బ్యాచ్ అందరం కలిసి చాలా సంతోషంగా ఉండడం కోసము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, మేము ఆయా ప్రాంతాల నుండి వచ్చి విద్యార్థులుగా ఉపాధ్యాయులను పిలిచి వాళ్ళని సన్మానించి వారితో మా ఎక్స్పీరియన్స్ అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు మాకు ఏ విధంగా విద్య నేర్పించిందో మా ఉపాధ్యాయులను జ్ఞాపకం చేసుకుంటూ, తర్వాత కొంతమంది ఉపాధ్యాయులు కూడా రాలేకపోయినారు, కొంతమంది ఉపాధ్యాయులు మా మధ్య లేకపోయినారు. వాళ్ళ విషయమై మేము చింతిస్తున్నాము. వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము. వచ్చిన ఉపాధ్యాయులతో మేము చాలా సంతోషంగా, సంబరంగా వారితో మేము గడుపుతూ వచ్చినాము. మా విద్య గురించి కొంచెము మాట్లాడుకుంటూ మేము ఏ విధంగా డెవలప్ అవుతూ వచ్చినామో, మా స్కూల్ డేస్లో ఫౌండేషన్, మా విద్యా ఫౌండేషన్ ఏ విధంగా ఉందో జ్ఞాపకం చేసుకుంటూ మేము దాన్ని ఒకసారి పునర్నిర్వహించుకుంటూ మళ్ళీ భవిష్యత్తులో కూడా మేము ఈ విధంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఉపాధ్యాయులను కూడా సన్మానించడం జరిగింది. ఇంకా కూడా మేము ఈ విధంగా కలుసుకుంటూ ముందు గొప్ప కార్యాలు చేయాలని అనుకుంటున్నాము. 93-94 బ్యాచ్ ఏదైనా ఒక గొప్ప కార్యం విద్యార్థులకు, లేని వాళ్ళకు కూడా మేమందరం విచారణ చేసి తప్పకుండా లేని పిల్లలను ఒక్కరికి సంవత్సరానికి ఒకరికైనా చేయాలనుకుంటున్నాము. తప్పకుండా దీన్ని చేస్తామని తెలియజేస్తూ, తర్వాత నేను పెద్దపల్లిలో 10th చదివాను. 93లో వెళ్ళిపోయాను ఇక్కడ నుండి. రవీందర్ సార్ లెక్కలు అడిగినప్పుడు చాలా తడబడేది. నేను ఆ భయం అనేది అట్లనే ఉండేది. సారు మంచిగా చదువుకోవాలని బాగా చేసేది. ఆ గుర్తింపు అయితే ఇప్పటికి ఉంది నాకు. సారు కూడా మధ్య మధ్యలో కలుస్తూ ఉంటాడు.
జాతరి సార్ అయితే ఇంగ్లీషు ఏబిసిలు నేర్పేది అప్పుడు. సారు మైసార్ సార్ కూడా ఫోర్స్లో నన్ను ముందు రమ్మని చెప్పేది కానీ నేను వెళ్ళకపోయేది సార్. ఆ జ్ఞాపకం